హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మా ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో చాలా స్పెషల్. ఎందుకంటే మా మామయ్య వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం అండి. ఇంకా గృహప్రవేశంతో పాటు ఇంకొక మామయ్య వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా జరిగాయండి. సో ఫుల్ వీడియో చూసి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి వీళ్ళిద్దరికీ. ఇక్కడైతే పూజ అయితే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయింది. ఎర్లీ మార్నింగ్ అయితే నేను రాలేదండి. నేను మా ఇంటి నుండి వచ్చేసరికి 7:30 అయిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసరికి పూజ అంతా స్టార్ట్ అయ్యిందండి. ఇంకా ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇంకా పూజ అయ్యాక హోమం చేశారండి. హోమం అయ్యాక ఇక్కడ పాలు పొంగిస్తున్నారు. పాలు పొంగించే టైంకి అయితే నేను వచ్చాను. ఇక ఇంకా అందరం కలిసి ఇలా పాలు వేయమని చెప్పి పంతులు గారు చెప్పారు. మేమందరం అయితే ఇలా పాలు వేసామండి. అందరం ఇంటిలో పాలు మొత్తం పాలు వేసాము. ఇలా పాలు వేసాక బియ్యం కూడా వేయమన్నారండి. మేము ఇంకా బియ్యం కూడా వేసాము. మార్నింగ్ నుంచి పూజ ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యాయి. పూజ ఇంకా కలశం పెట్టి హోమం కూడా చేశారండి. వ్రతం అయితే ఏం చేయలేదు. ఎందుకు అంటే ఇంకా తర్వాత ఎప్పుడైనా చేసుకుందామంటే ఖాళీ హోమం ఇంకా పాలు పొంగించడమే చేశారండి. ఇక్కడండి ఇవ్వండి అందరూ మా సిస్టర్స్, అత్తమ్మలు, మామయ్యలు అందరైతే ఇక్కడ బియ్యం వేస్తున్నారు. ఇంక ఇక్కడ హోమం చేస్తున్నారు కాబట్టి అందరికీ కళ్ళు మండిపోతున్నాయి. అందుకు ఇంకా హోమంలో అవి చెక్కలేయడానికి వెళ్ళి అందరికీ కళ్ళు మంటలు వచ్చేసి పాపం వాటర్ వచ్చేసి ఏడ్చుకుంటూ వస్తున్నారండి బయటకైతే మాత్రం. వీళ్ళు వచ్చేసి మా రెండో మామయ్య వాళ్ళు. ఇక్కడ పూజ అంతా అయిపోయాక వాళ్ళకి 10th రీయూనియన్ సెలబ్రేషన్స్ ఉండే, ఇంకా వాళ్ళది ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి ఇంకా ఇక్కడ పూజ అంతా అయిపోయాక వీళ్ళు ఇలా రెడీ అయ్యారు. ఎట్లా రెడీ అయ్యారు కదా, ఇద్దరు కపుల్స్ బాగుంది అన్నట్టు మేము ఇలా ఫోటో తీసి ఇలా ఫ్లవర్ ఇచ్చి ఫోటో దిగమని చెప్పామండి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఫొటోస్ కొన్ని రీల్స్ అయితే దిగాము మేమందరం. ఇంకా పని అంతా ఏం లేదు, అంతా క్యాటరింగ్కి ఇచ్చేసామని చెప్పేసి కొన్ని రీల్స్ చేద్దామని చెప్పేసి ఇంకా అలా పొలంకి అయితే వెళ్ళామండి. అక్కడికి వెళ్ళాక ఇంకా చాలా బాగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి మేమందరం ఇలా నడుచుకుంటూ వెళ్తున్నామండి. నేను ఏవో జోక్స్ వేసుకుంటూ నువ్వు అది చెప్పు నేను ఇది చెప్పు అనుకుంటూ ఇక అండి వీళ్ళదే అండి మ్యారేజ్ యానివర్సరీ. ఇదంతా ఎవరి పొలమో మాకైతే తెలియదు. మేమైతే అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ కొన్ని చెట్లు కనిపించాయి. ఇదంట దెబ్బ తగిలితే చిన్నప్పుడు అంట మందు వేసేవాళ్ళు అంటండి. ఏం చెట్టు నాకు తెలియదు, ఏదో నక్క పిలిచి అంటండి. అదేనా? అదే అనుకుంటండి చెప్పారు. తను వచ్చేసి వానక్క అండి, మా చెల్లె వాళ్ళ తోటికోడలు వాళ్ళండి వీళ్ళిద్దరు. వానక్క, మాధురి అని. ఇంకా విజయలక్ష్మి అండి, తను కూడా మాకు మామయ్య వాళ్ళ వైఫ్లే అండి వీళ్ళందరూ. మా చెల్లెకి తోటికోడలు అవుతారండి వీళ్ళందరూ. వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ ఉంది. ఇక్కడ మాకు సడన్గా ఇంకా ఆ ఊర్లోనే ఒక మామయ్య అవుతారండి, ఆయన కూడా కనిపించారు. ఇంకా ఆయన కూడా చెప్తున్నారు ఆవుల కోసం ఏదో ఒకటి చెప్పమని మేమే కామెడీగా చేసామండి. ఇంకా చేసి ఇంకా అలా నడుచుకుంటూ అయితే వెళ్ళామండి. ఇంకా ఆ రోజు ఎట్లా ఫుడ్ ప్రిపరేషన్స్ ఏమీ లేవు, అంతా క్యాటరింగే కదా అంటూ ఇంకా మేము అయితే ఇట్లా కొంచెం తిరిగేసి వద్దామని వెళ్ళాము. ఇవేమో నువ్వు చెట్లు అంటారండి మా సైడ్ అయితే. ఇక నువ్వులు ఇలా ఇందులో కంచి దులుపుతారంట ఎండలో పెట్టి. ఇంకా 1 డే ఆరిపోతే చాలండి. ఇవ్వండి అది దులిపాక ఇలా నువ్వులు వస్తాయి. నేనైతే చూపిస్తున్నా, ఇవి ఆల్రెడీ ఎవరో తీసినవి మేము చూపిస్తున్నాము. వీళ్ళిద్దరు తోటికోడలు ఏవో ముచ్చట్లు చెప్పుకుంటూ వస్తున్నారండి. స్లోగా
ఎండగుంది అసలే చాలా ఎండాకాలం సమ్మర్లో కదండి. ఇంకా తర్వాత మేము రీల్స్ అన్ని చేసుకుంటూ ఇంటికి అయితే వచ్చామండి. ఇంటికి వచ్చేసరికి క్యాటరింగ్ ఐటమ్స్ అయితే వచ్చాయండి, పంపించారు వాళ్ళు అప్పుడే. ఇంకా ఏంటంటే అని ఇంకా అలా వీడియో తీసామండి. మేము అందరం మోసుకుంటూ అయితే వస్తున్నాం ఇంటికి. వచ్చేసి కాలాజామ్, బూందీ పాయసం, కాజు పన్నీర్, ఇంకొచ్చేసి మష్రూమ్ అనుకుంటుంది, ఆ మష్రూమ్, పాపడాలు, పులిహోర. ఇంకా రిలేటివ్స్కి అందరికీ ఎక్కువ మందికి అయితే ఏం చెప్పలేదండి, సింపుల్గా చేసుకున్నారు. ఎక్కువ మంది అయితే ఏం లేరు. ఇక్కడైతే మేము వడ్డిస్తున్నాం వీళ్ళందరికీ. ఎక్కువ మంది కదా అని చెప్పేసి ఇంకా టేబుల్స్ ఏం చెప్పలేదండి, ఇంట్లోనే కూర్చొని తినొచ్చులే అన్నట్టు. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇంకా అందరూ అలా తీసాక మేము కూడా ఇంకా తింటామని చెప్పేసి ఇంకా మేము కూడా తిన్నాము, ప్లేట్లో పెట్టుకున్నాము. పిల్లలు అయితే నాకు వడ్డించారు, మేము అందరం కలిసి లాస్ట్లో భోజనం చేశాము. ఇక్కడ వచ్చేసి మా 3 మామయ్య వాళ్ళ వైఫ్ మా వెన్నెలక్కండి. పక్కన కూర్చుని మా మామయ్య వాళ్ళ అబ్బాయి అండి శరత్ చంద్ర. అందరం కూర్చొని మాట్లాడుకుంటూ భోజనం చేశాము. భోజనాలు అంతా అయిపోయాక చెప్పాను కదండి మా మామయ్య వాళ్ళ 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళకి రీయూనియన్ ఉందని, వాళ్ళు కూడా వస్తున్నారని చెప్పి కాల్ చేసి చెప్పారు కదా. వాళ్ళు వస్తున్నారని చెప్పేసి తను వచ్చేసి మా అమ్మమ్మ అండి. హాయ్ అని చెప్పని చెప్పి 10 సార్లు చెప్తుంది హాయ్ అని. నేను వచ్చేసి మా మామయ్య కొడుకు, ఆమె మా చిన్న మామయ్య వాళ్ళ ఆవిడ. మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వస్తున్నారని చెప్పి ఇంకా వాళ్ళకైతే ఇంకా ఈవినింగ్ టైం కదా మిక్చర్, కూల్ డ్రింక్స్, ఇంకా లడ్డు అవైతే పెట్టాను, ప్రిపేర్ చేస్తున్నాం. వాళ్ళు వస్తున్నారని ఫోన్ చేసి కానీ ఆ రోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేసామండి, చాలా మంచిగా అనిపించింది. వీళ్ళైతే బాగా హెల్ప్ చేస్తున్నారండి అన్నింటిలో. పాపం నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా కదంటే మీకు ఎక్కువ లైక్స్ రావాలి, సబ్స్క్రైబర్లు రావాలి అని చెప్పి అన్నిట్లో హాయ్ అండి మా చెల్లెకైతే ఎక్కువ లైక్స్ రావాలి, సబ్స్క్రైబ్స్ రావాలి అని చెప్పి ఊరికే చెప్తున్నారండి మా అక్క, మా మాధురి, మా సోని అందరూ. మళ్ళీ ఈవినింగ్ టైం మళ్ళీ ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళామండి, కొన్ని రీల్స్ చేస్తామని చెప్పి. ఆల్రెడీ రీల్స్ అనేది మీకు పోస్ట్ చేశానండి, మీరు చూసుంటారు. మా చెల్లి వాళ్ళ ఆయన కూడా మేమందరం కార్లో వచ్చామండి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఈవినింగ్ టైం అయిందండి, రీల్స్ అన్నీ చేసుకున్నాక మా మామయ్య కూడా వచ్చారండి. వాళ్ళదే పెళ్లి రోజు అని చెప్పాను కదా, ఇంకా తను కూడా వచ్చారు. రీల్స్ చేయి మామయ్య అంటే నేనేం చేయను అన్నారు, కానీ బతిమలాడితే మళ్ళీ చేశారండి తను కూడా. ఇంకా పొలంలోకి వెళ్ళి మంచిగా ఒక సాంగ్ అయితే చిన్నగా చేసామండి ఆ మామయ్యతో పాటు. పాపం తనైతే ఎప్పుడు చేయరండి, కానీ ఈసారి వాళ్ళ యానివర్సరీ కదండి మేము అందరం బతిమాలేసరికి చేశారు తను కూడా. తనకి ఇలాంటి సెలబ్రేషన్స్ అలాంటివి ఏం నచ్చవు, కానీ మేమందరం ఉన్నాం కదా అంటే ఇంకా సరే అని ఒప్పుకున్నారండి. ఇక్కడైతే చాలా బాగుందండి ఆ రోజు ఈవినింగ్ వెదర్ మాత్రం. అలా పచ్చని పొలాల మధ్య ఇలా రీల్స్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈ వీడియోలో ఉన్న ప్రతి మెమొరీ మాకైతే చాలా స్పెషల్ అండి. మీ అందరితో షేర్ చేసుకోవడం ఇంకా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇది కొంతమంది అంటున్నారు ఎవరి వల్ల ఫేమస్ అవ్వాలి అది ఇదని, కానీ ఏం లేదండి, ఫేమస్ అంటే ఏం లేదు. నార్మల్గా ఏదో వీడియో తీస్తున్నాం, అందరిలానే మేము కూడా పెడుతున్నామండి అంతే, ఇంకేం లేదు. ఏదో అంతేగాని ఏదో ఫేమస్ అయ్యి ఇందులో ఏవో డబ్బులు వచ్చేస్తాయనైతే కాదు కదండి. ఈ వీడియో మాత్రం చాలా బాగా వచ్చిందండి, మంచిగా అనిపించింది. ఇంకా నైట్ అవుతుందని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి అయితే కేక్ అయితే తీసుకొచ్చాము. మా ఆయన కేక్ తీసుకొచ్చారు, అందరూ ఇంకా మధ్యాహ్నం అయితే చాలా మంది ఉండండి, ఇంకా అందరు భోజనం చేసి వెళ్ళిపోయారండి. ఇంకా వెళ్ళిపోయాక
ఇక్కడైతే ఇంకా నైట్ అయింది కదండి, ఇంకా నైట్ అయ్యేసరికి కొంతమందే ఉండే, ఇంకా సరే కొంతమందితోనైనా సెలబ్రేషన్ చేసుకుందామని చెప్పి ఇంకా కేక్ కటింగ్ చేస్తున్నాం. ఇంకా పిల్లలు రాలేదు కదా, పిల్లల కోసమని వెయిటింగ్ అండి. పిల్లలందరూ పక్కింట్లో ఆడుకోవడానికి అయితే వెళ్ళారు. పక్కన కూడా మామయ్య వాళ్ళు ఉండే అక్కడ టీవీ చూస్తున్నారు. ఇంకా సరే అని వాళ్ళు వచ్చేవరకు వెయిట్ చేస్తున్నారు. ఇంకా అందరు ఇంకా వచ్చారండి, వచ్చేసరికి స్టార్ట్ చేసాము. చాలా హ్యాపీగా అనిపించిందండి. తనకు కూడా వాళ్ళ యానివర్సరీ కూడా ఎవ్రీ ఇయర్ ఇంకా గుర్తుండిపోతుందండి. ఇంత ఎంజాయ్ చేసాం. మార్నింగ్ ఎప్పుడైనా చేసుకుంటారు కానీ వాళ్ళిద్దరి వరకే కదండి, ఇంతమంది ఉండడం చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించిందంట తనకు కూడా. ఇంకా పిల్లలందరూ కలిసి ఇంకా వాళ్ళ మమ్మీ డాడీకి సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇచ్చారండి. గిఫ్ట్ కూడా చూసి వాళ్ళ మమ్మీ డాడీకి బాగా ఎగ్జైట్ అయ్యారండి. చాలా హ్యాపీ అనిపించింది. చేరతలేడు వచ్చాడా ఏ మాదిరి పడి తెలిపస్తుంది నువ్వు చెమ్మలకు చేస్తావు. ఎవరమ్మా వీళ్ళు? ఎలా ఉందండి చెప్పండి, ఎలా ఉంది చెప్పండి. చాలా హ్యాపీగా ఉంది. ఫోటో బాగుందా లేదా? బాగుంది. నిల్చో ఎలా పెట్టి అద్దెకి తెచ్చినారు. అదే అంటున్నా, అద్దెకి తెచ్చినారు. ఇలాంటి ఇంకా మంచి ఫ్యామిలీ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. తర్వాత చేస్తారా? పొంగిపోతే మరి రేకండి చిన్న